అమెరికాలోని వాషింగ్టన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. 60 మందితో వెళ్తున్న ఓ ప్రయాణికుల విమానం, మరో హెలికాప్టర్ పరస్పరం ఢీకొన్నాయి. ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఆ రెండు పక్కనే ఉన్న పోటోమాక్ నదిలో కూలిపోయాయి. ఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పిఎస్ఏ ఎయిర్లైన్స్ ప్రయాణికుల విమానం కాన్సాస్లోని విషిటా నుంచి బయలుదేరింది. వాషింగ్టన్ సమీపంలోని రోనాల్డ్ రీగన్ నేషనల్ ఎయిర్పోర్ట్ రన్వే పైకి దిగేందుకు సిద్ధమవుతుండగా వాషింగ్టన్ పోలీస్ హెలికాప్టర్ సీకోర్స్కీ H-60 బ్లాక్ హాక్ హెలికాప్టర్ను ఢీకొట్టింది. గగనతలంలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంతో భారీ శబ్దం వినిపించింది. అమెరికన్ ఎయిర్లైన్స్కు చెందిన ఈ విమానాన్ని స్థానికంగా పిఎస్ఏ ఎయిర్లైన్స్ నిర్వహిస్తోంది. ఘటనా సమయంలో విమానంలో 60 మంది ప్రయాణికులు, 4 సిబ్బంది ఉన్నట్లు అమెరికన్ ఎయిర్లైన్స్ వెల్లడించింది. ఇక హెలికాప్టర్లో 3 సైనికులు ఉన్నారని, విఐపీలు ఎవరూ లేరని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. నదిలో ఫైర్ బోట్లను మోహరించారు. ప్రయాణికుల కోసం నదిలో గాలింపు కొనసాగుతోంది. ఘటనపై అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ఎక్స్లో స్పందించారు. ప్రమాదం నుంచి ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.